ఇంకొక మాట అనింది, భారతి గారు సంతోషంగా పండుగను జరుపుకున్నారు, జగన్ గారు భారతి గారు. మరి ఈ భారతి అనే అడ్డగాడిద 5 ఏళ్ల ముందు ఎక్కడ పోయిందమ్మా? మేము అనకూడదు, నువ్వు అన్నదానికి నేను చెప్పాను. యస్మిన్ యథావర్తితవ్యయో మనుష్య తస్మిన్ తదావర్తితవ్యం స్వధర్మ. అంటే ఏ విధంగా అయితే ఒక వ్యక్తి మాట్లాడతాడో అదే విధంగా తనను మాట్లాడడమే ధర్మం అని ధర్మం చెప్తుంది. కాబట్టి మరి భారతి అనే అడ్డగాడిద వస్త్రానికి ఎందుకు రాలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ఇన్ని రోజులు పూజలు చేయలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ప్రసాదాలు కింద పాడేసింది? ఇవన్నీ మేము మాట్లాడగలం, అంతకంటే అద్భుతంగా మాట్లాడగలం. నోరుందని మాట్లాడితే తాట తీసి కూర్చోబెడతాం. ఇంకోటి ఏదో మాట్లాడింది మా అక్క, నగరిలో నిన్నైతే పట్టించుకునే దిక్కు లేదు కాబట్టి నువ్వు ఇలా రోడ్ల మీదకి వచ్చి కనీసం నగరిలో నువ్వు నీతో పాటు ఉన్న కార్యకర్తలకి ఉగాది రోజు ఏం చేసావో ఒక మాట చెప్పు చూద్దాం. నగరిలో ఒక అడ్డగాడిద తిరుగుతూ ఉంది, సమయం వచ్చినప్పుడు ఆ గాడిదకు చెప్తున్నాము, ఆ గాడిదకు ముఖ్యంగా నగరిలో ఉండే అడ్డగాడిదకు చెప్తున్నాము, సమయం వచ్చినప్పుడు ఆ గాడిదకు పాలు కాదు కదా, తోలు కొవ్వు అన్ని పిండి పక్కకు పెడతాం. పాలు పిండడం కాదు, పాలతో సహా తోలు ఒలులో ఉండే కొవ్వు కూడా పిండేసి పక్కన పెడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలు కోరుకునేది ఏంటి అంటే సుభిక్షమైన పరిపాలన. ఆ పరిపాలన పవన్ కళ్యాణ్ గారు నిన్న ఉగాది సంవత్సరం, నూతన సంవత్సరం, పరాభవనామ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో బృహత్తరమైన కార్యక్రమం, వికలాంగులకు ఉచిత బస్సు ఏర్పాటు చేసి, అంటే బయటకు వచ్చి ఆర్భాటాలు అంగులు చేయాల్సిన పని లేదు, పూజలు పునస్కారాలు ఎలా చేయాలో ఎక్కడ చేయాలో ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. బయటకు వచ్చి 4 అక్షింతలు మొఖాన కొట్టుకొని లేదంటే తల మీద నీళ్ళు జల్లేసుకొని నేను పూజ చేసేసాను అని ఆర్భాటాలు చేయాల్సిన పని లేదు, పూజలన్నీ బయట పెట్టుకోవాల్సిన పని లేదు. రోజా మీ అన్న ఇదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు మీ అన్న కానీ మీ వదిన కానీ పాపం వచ్చి బయటకు వచ్చి పూజలు చేయలేదు ఎందుకని? ఈరోజు వచ్చి గుర్తొచ్చిందా నీకు? ఈరోజు నీకు బిఆర్ నాయుడు గారిని మాట్లాడుతున్నావా? నీకు సిగ్గుందా అసలు? రాజీనామా చేయాలి, అసలు సంబంధం లేని మాటలన్నీ మాట్లాడతా ఎక్కడికి పోయారు? అవును, గాడిదలు కాస్తున్నారంటావా? మీరందరూ అడ్డమైన గాడిదలు కాబట్టే మిమ్మల్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి రాకుండా చేయడమే మా ఉద్దేశం. కాబట్టి అదే పనిగా ప్రజల పక్షాన ఉంటున్నాం కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా తరిమి కొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నాం. కాబట్టి మీరు అలాగే అనుకోండి, కూడా తప్పులేదు. మాకు నోరుందని మాట్లాడితే మాకు అంతకంటే నోరుంది, మేము కూడా మాట్లాడతామని గుర్తుపెట్టుకోవాలి. రోజా నువ్వు మనం మాట్లాడేటప్పుడు మన మొగుడు కూడా పక్కన పూజకు ఉండాలి, లేకుండా వేరే వాళ్ళని మాట్లాడితే మనల్ని కూడా అలాగే చూపిస్తారు. మన మొగుడు ఎక్కడ పోయినాడో పాపము. కాబట్టి నోరుందని మాట్లాడితే ఖచ్చితంగా మళ్ళీ మీరు ప్రభుత్వంలోకి వస్తాము అని కలలు కంటున్నారు, అదైతే మర్చిపోండి. మీకు మళ్ళీ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. నువ్వు అన్నావు ఇప్పటికీ కూడా మీరు ఛాలెంజ్ చేస్తున్నావు కదా, నువ్వు అదే నగరిలో చెప్తున్నా ఆర్భాటంగా మాట్లాడావు కదా ఈరోజు పొద్దున. అదే నగరిలో నువ్వు మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానీ ఇంకొక ఎలక్షన్స్లో కానీ పంచాయతీ ఎలక్షన్స్లో కానీ రేపు ఏ మాత్రం గెలుస్తావో నేను చూస్తా. రోజా ఏమీ లేదు, నీ అన్న కళ్ళల్లో ఆనందం చూసినా కూడా నీ బతుకులేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మాటలు ఈ రోజా ఎందుకు మాట్లాడుతుందంటే పాపం ఇప్పుడే వైఎస్ విజయమ్మ గారు ఒక లెటర్ ఇచ్చారు, పాపం ఇష్యూ చేశారు. ఆవిడ ఆవేదన గురించి ఇప్పుడు ఈ నగరి అడ్డగాడిద మాట్లాడుతుందో లేదో? ఏ రోజా మాట్లాడతావా వచ్చి? మా అన్న పూజ చేసుకున్నాడు, మా అన్న పంచ కట్టుకున్నాడు, మా అన్న పూజలు చేసినాడు అనేది కాదు. ఇప్పుడు వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మ బాధ పాపం విని చెప్పు ఒకసారి. వాళ్ళ అమ్మ ఏం మాట్లాడిందంటే, ఆస్తులన్నీ పాపం నా 4 మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు నాకు, 2 జగన్కి 2 షర్మిలా గారికి. సో వాళ్ళ 4కి చెందాల్సిందే తప్ప ఎవరికి ఇది ఇప్పటిదాకా ఉమ్మడి ఆస్తే అని మాట్లాడింది. మరి రేపు ఈ అడ్డగాడిది వచ్చి ఈ విషయం గురించి మాట్లాడి సదరు పాపం మహిళ అమ్మ ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య, జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మ, ఆమె గురించి ఎంత సపోర్ట్ చేసి ఇదే ప్రెస్ క్లబ్లో నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రోజా నువ్వు వచ్చి మాట్లాడగలిగే సత్తా, ధైర్యం, దమ్ము నీకుందా అని నేను ఇంకొక మాట అనింది,
భారతి గారు సంతోషంగా పండుగను జరుపుకున్నారు, జగన్ గారు, భారతి గారు. మరి ఈ భారతి అనే అడ్డగాడిద 5 ఏళ్ల ముందు ఎక్కడ పోయిందమ్మా? మేము అనకూడదు, నువ్వు అన్నదానికి నేను చెప్పాను. యస్మిన్ యథావర్తితవ్యయో మనుష్య తస్మిన్ తదావర్తితవ్యం స్వధర్మ. అంటే ఏ విధంగా అయితే ఒక వ్యక్తి మాట్లాడతాడో అదే విధంగా తనను మాట్లాడడమే ధర్మం అని ధర్మం చెప్తుంది. కాబట్టి మరి భారతి అనే అడ్డగాడిద వస్త్రానికి ఎందుకు రాలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ఇన్ని రోజులు పూజలు చేయలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ప్రసాదాలు కింద పాడేసింది? ఇవన్నీ మేము మాట్లాడగలం, అంతకంటే అద్భుతంగా మాట్లాడగలం. నోరుందని మాట్లాడితే తాట తీసి కూర్చోబెడతాం. ఇంకోటి ఏదో మాట్లాడింది మా అక్క. నగరిలో నిన్నైతే పట్టించుకునే దిక్కు లేదు కాబట్టి నువ్వు ఇలా రోడ్ల మీదకి వచ్చి కనీసం నగరిలో నువ్వు నీతో పాటు ఉన్న కార్యకర్తలకి ఉగాది రోజు ఏం చేసావో ఒక మాట చెప్పు చూద్దాం. నగరిలో ఒక అడ్డగాడిద తిరుగుతూ ఉంది. సమయం వచ్చినప్పుడు ఆ గాడిదకు చెప్తున్నాము, ఆ గాడిదకు ముఖ్యంగా నగరిలో ఉండే అడ్డగాడిదకు చెప్తున్నాము, సమయం వచ్చినప్పుడు ఆ గాడిదకు పాలు కాదు కదా, తోలు కొవ్వు అన్ని పిండి పక్కకు పెడతాం. పాలు పిండడం కాదు, పాలుతో సహా తోలు ఒలులో ఉండే కొవ్వు కూడా పిండేసి పక్కన పెడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలు కోరుకునేది ఏంటి అంటే సుభిక్షమైన పరిపాలన. ఆ పరిపాలన పవన్ కళ్యాణ్ గారు నిన్న ఉగాది సంవత్సరం, నూతన సంవత్సరం, పరాభవనామ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో బృహత్తరమైన కార్యక్రమం, వికలాంగులకు ఉచిత బస్సు ఏర్పాటు చేసి, అంటే బయటకు వచ్చి ఆర్భాటాలు అంగులు చేయాల్సిన పని లేదు. పూజలు పునస్కారాలు ఎలా చేయాలో ఎక్కడ చేయాలో ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. బయటకు వచ్చి 4 అక్షింతలు మొఖాన కొట్టుకొని లేదంటే తల మీద నీళ్ళు చల్లేసుకొని నేను పూజ చేసేసాను అని ఆర్భాటాలు చేయాల్సిన పని లేదు. పూజలన్నీ బయట పెట్టుకోవాల్సిన పని లేదు. రోజా మీ అన్న ఇదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు మీ అన్న కానీ మీ వదిన కానీ పాపం వచ్చి బయటకు వచ్చి పూజలు చేయలేదు ఎందుకని? ఈరోజు వచ్చి గుర్తొచ్చిందా నీకు? ఈరోజు నీకు బిఆర్ నాయుడు గారిని మాట్లాడుతున్నావా? నువ్వు నీకు సిగ్గుందా అసలు? రాజీనామా చేయాలి, అసలు సంబంధం లేని మాటలన్నీ మాట్లాడతా ఎక్కడికి పోయారు? అవును, గాడిదలు కాస్తున్నారంటావా? మీరందరూ అడ్డమైన గాడిదలు కాబట్టే మిమ్మల్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి రాకుండా చేయడమే మా ఉద్దేశం. కాబట్టి అదే పనిగా ప్రజల పక్షాన ఉంటున్నాం కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా తరిమి కొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నాం. కాబట్టి మీరు అలాగే అనుకోండి, కూడా తప్పులేదు. మాకు నోరుందని మాట్లాడితే మాకు అంతకంటే నోరుంది, మేము కూడా మాట్లాడతామని గుర్తుపెట్టుకోవాలి. రోజా నువ్వు మనం మాట్లాడేటప్పుడు మన మొగుడు కూడా పక్కన పూజకు ఉండాలి, లేకుండా వేరే వాళ్ళని మాట్లాడితే మనల్ని కూడా అలాగే చూపిస్తారు. మన మొగుడు ఎక్కడ పోయినాడో పాపము. కాబట్టి నోరుందని మాట్లాడితే ఖచ్చితంగా మళ్ళీ మీరు ప్రభుత్వంలోకి వస్తాము అని కలలు కంటున్నారు, అదైతే మర్చిపోండి. మీకు మళ్ళీ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. నువ్వు అన్నావు ఇప్పటికీ కూడా మీరు ఛాలెంజ్ చేస్తున్నావు కదా, నువ్వు అదే నగరిలో చెప్తున్నా ఆర్భాటంగా మాట్లాడావు కదా ఈరోజు పొద్దున. అదే నగరిలో నువ్వు మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానీ, ఇంకొక ఎలక్షన్స్లో కానీ, పంచాయతీ ఎలక్షన్స్లో కానీ రేపు ఏ మాత్రం గెలుస్తావో నేను చూస్తా. రోజా ఏమీ లేదు, నీ అన్న కళ్ళల్లో ఆనందం చూసినా కూడా నీ బతుకులేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మాటలు ఈ రోజా ఎందుకు మాట్లాడుతుందంటే, పాపం ఇప్పుడే వైఎస్ విజయమ్మ గారు ఒక లెటర్ ఇచ్చారు, పాపం ఇష్యూ చేశారు. ఆవిడ ఆవేదన గురించి ఇప్పుడు ఈ నగరి అడ్డగాడిద మాట్లాడుతుందో లేదో? ఏ రోజా మాట్లాడతావా వచ్చి? మా అన్న పూజ చేసుకున్నాడు, మా అన్న పంచ కట్టుకున్నాడు, మా అన్న పూజలు చేసినాడు అనేది కాదు. ఇప్పుడు వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మ బాధ పాపం విని చెప్పు ఒకసారి. వాళ్ళ అమ్మ ఏం మాట్లాడిందంటే, ఆస్తులన్నీ పాపం నా నలుగురు మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు నాకు, 2 జగన్కి 2 షర్మిలా గారికి. సో వాళ్ళ నలుగురికి చెందాల్సిందే తప్ప ఎవరికి ఇది ఇప్పటిదాకా ఉమ్మడి ఆస్తే అని మాట్లాడింది. మరి రేపు ఈ అడ్డగాడిది వచ్చి ఈ విషయం గురించి మాట్లాడి సదరు పాపం మహిళ అమ్మ ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య, జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మ, ఆమె గురించి ఎంత సపోర్ట్ చేసి ఇదే ప్రెస్ క్లబ్లో నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రోజా నువ్వు వచ్చి మాట్లాడగలిగే సత్తా, ధైర్యం, దమ్ము నీకుందా అని నేను అడుగు